న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు సావిత్రినగర్ గ్రామానికి గిరియాంపేట వాటర్ ట్యాంక్ ద్వారా వస్తున్నటువంటి మంచినీరు గడిచిన 2 సంవత్సరాల నుంచి కలుషితం అవ్వడం, అంతేకాకుండా మంచినీరు వాసన రావడం వలన ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవడమే కాకుండా మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగవలసి వస్తుందని, ఇదే సమస్యపై గ్రామ పెద్దలు మరియు మహిళల ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సమస్యపై యానా ప్రాంతీయ పరిపాలనాధికారి అంకిత్ కుమార్ కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి తమ గోడును వెల్లవించుకున్న గ్రామస్తులు కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు సావిత్రినగర్ గ్రామానికి గిరియాంపేట వాటర్ ట్యాంక్ ద్వారా వస్తున్నటువంటి మంచినీరు గడిచిన 2 సంవత్సరాల నుంచి కలుషితం అవ్వడం, అంతేకాకుండా మంచినీరు వాసన రావడం వలన ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవడమే కాకుండా మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగవలసి వస్తుందని, ఇదే సమస్యపై గ్రామ పెద్దలు మరియు మహిళల ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సమస్యపై యానా ప్రాంతీయ పరిపాలనాధికారి అంకిత్ కుమార్ కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి తమ గోడును వెల్లవించుకున్న గ్రామస్తులు ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఓట్లు వేయించుకొని నెగ్గిన ఎమ్మెల్యే ఏమైపోయారని ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ మల్లాడి రాజు, గ్రామ పెద్దలు కర్రి స్వామి, చిన్న రామ్మూర్తి, పాలేరు వీరబాబు, మహిళలు పాల్గొన్నారు. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వారు ఈరోజు పళ్ళు మార్కులు కూడా యానం రావాల్సి వచ్చిందంటే వారి యొక్క సమస్య ఎంత తీవ్రతరంగా ఉన్నదనేది ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? మరి ఇక్కడ ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఈ వాటర్ మనుషులు అనే వాళ్ళు ఎవరైనా తాగుతారా అండి? ఈ వాటర్ ఎంతలా ఉందంటే ఈ గిరియాంపేట నుండి సావుతున్నారు సప్లై చేసే వాటర్, ఇందులో డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయిపోయి మొత్తం స్మెల్తో కూడిన వాటర్. ఈ వాటర్ తాగడం వల్ల పచ్చకామర్లు కానీ, డయేరియా కానీ, తర్వాత చర్మ వ్యాధులు కానీ అనేక రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. మరి జీజీహెచ్లో రికార్డ్ చూస్తే సావిత్రినగర్ గ్రామానికి చెందిన వారే ఎక్కువ మంది పేషెంట్లు మరి ఇక్కడ జీజీహెచ్లో ఉన్న పరిస్థితులు కూడా మేము చూస్తూ ఉన్నాం. మరి దయచేసి ఎక్కడైనా ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్న పీడబ్ల్యూడీ అధికారులు కానీ తక్షణమే గ్రామంలోకి వచ్చి అక్కడ ఏం జరుగుతుంది అనేది మరి తనిఖీ చేసి ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న ఈ మంచినీటి సమస్యని సాల్వ్ చేయవలసిందిగా నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇదే విషయాన్ని మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారికి మరి దీన్ని తెలియజేస్తాం. ఆయన దృష్టి కూడా తీసుకెళ్లి సమస్యపై ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే మరి పరిష్కరించేలాగా చర్యలు తీసుకోమని ఆయన కూడా కోరుతాం. అంతేకాకుండా ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయకపోతే మరి తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులకి, ఈ ఎమ్మెల్యేకి ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. నమస్కారం అండి. మేము సావుతున్నారు గ్రామస్తులు, కొత్త కాలనీ. అలాగే మొత్తం మాకు 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఎంత ఇబ్బంది అంటే మాకు తెలుసు కాబట్టి, మీకు తెలియదు కాబట్టి అదేదో ఇప్పుడు ఎలా అయినా సరే మేము 2 సంవత్సరాల నుంచి ఎలాగ ఇబ్బంది పడుతున్నాం. మొత్తం ఊరంతా 25 సంవత్సరాల నుంచి మీకు పైప్ లైన్ మార్చలేదు. మాకు అది ఇప్పుడే మార్చాలని కృష్ణారావు గారి ద్వారా మాకు తెలియజేయాలని, అలాగే కలెక్టర్ గారు కూడా మా నుంచి చొరవ తీసుకుని ఏదో ఒక మాకు దారి చూపించాలని. వాటర్ అంటే చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు వాటర్ వచ్చేసి సరఫ నీరు లాగా నల్లగా వచ్చేసి నొగరు వచ్చేస్తుంది. వాటర్ తాగడం వల్ల మాకు నీరసాలు వచ్చేస్తాయండి. టైఫాయిడ్లు, కచ్చగాలు నీరసలు ఇలాంటివన్నీ వస్తాయండి. మాకు మేము యాక్ తెలిసే కానీ మాకు నోట్లోకి రాదండి. మాకు వాటర్ వల్ల నీరసాలే చూసుకోవాలి. మాకు హాస్పిటల్ కూడా ఎన్ని పరిస్థితి కూడా లేదండి. మాకు హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు డబ్బులు వస్తుంది. ఈ పైప్ లైన్ కృష్ణారావు ద్వారాగా మాకు మార్చితే చాలా ఉంటుందండి. మీరు అందరికీ నమ్ముతున్నారు. కలెక్టర్ మమ్మల్ని పడిగారు. మేము తిరగొచ్చిన గమకం పడి ఆ బాధను మీరు పట్టించుంటే చాలా ఇదిగా ఉంటుందని నమ్ముతారు. మేము సాగుతున్నారు నుంచి వచ్చామండి. ఈ వాటర్ సంపద మట్టించి సాగుతున్నాం. ఇది డ్రైనేజ్గా నుంచి కలిసిపోతుంది వాటర్లో. కానీ మా సమస్య ఎవరు పట్టించుకుంటూ వాళ్ళు లేదు. మేము ఈ ఆఫీస్ కాడికి వచ్చాం, వీళ్ళన్నా మమ్మల్ని పట్టించుకుంటారనేసి మేము వచ్చామండి. పిల్లలు పెద్దలు ఈ వాటర్ తాగి నేషాలతోటి రోగాలతోటి హాస్పిటల్ ఫాలో అయిపోతున్నాం. మేము లేబర్ అండి. మేము తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు మేము ఎన్నాళ్ళు ఈ నీళ్ళు తాగుతాం. మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బు ఉంటాం. మరి డబ్బు లేని పరిస్థితుల్లో మేము ఇంటి జనం పడిపోయాం. ఎలా
బతకాలో తెలియట్లేదు. ఈ వాటర్కి మేము తాగిలా లేదు సార్. ఈ వాటర్ ఎలాగైనా మీరు మార్చాలనేసి మేము దయచేసి పైప్ లైన్ మార్చాలని మేము దయచేసి అడుగుతున్నాము. మా మొర ఆలకిచ్చి ఈ సాగుతున్నారు గ్రామాన్ని ఒక్కసారి దయచేసి మీరు చూస్తారని మేము నమ్ముతున్నాము సార్. ఇదిగోనండి ఈ వాటర్ మీరు తాగితేనే తెలుస్తుంది, ఇది మీరు చెప్తే తెలీదు. ఒక్కసారి సాగుతున్నారు వచ్చి మీరు దయచేసి ఈ వాటర్ ఎలాగొస్తుంది ఎలాగుంటుంది, ఇది అబద్ధమా నిజమా అన్నట్టు కనుక్కోవాలనుకుంటే ఒక్కసారి మా ఊరు రాయండి. మా ఊర్లో ఎలాగుందో మా పరిస్థితులు, మేము ఎలా బతుకుతున్నామో ఎలాంటి స్థితిలో ఉన్నామో మీరు ఒక్కసారి దయచేసి చూడమని ఇప్పుడు మేము చెప్తున్నాము. యానాం కురసాయిపేట గ్రామంలో గూండాపత్తుల సూర్యనారాయణ బిల్డింగ్ పై కాంక్రీటు పిల్లర్ పై పిడుగు పడటంతో కాంక్రీట్ దిమ్మ తునకలైంది. బిల్డింగ్ పక్కనే ఎత్తైన కొబ్బరి చెట్టు ఉండడంతో కొబ్బరి చెట్టుకు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పరిసర ప్రాంతమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. పిడుగు పడడంతో గృహోపకరణాలు వస్తువులు కాలిపోయినట్లు సమాచారం. హలో హలో ఏడు పక్కన చెట్టు ఉంది కదా, అందుకు చెట్టు కూడా కొబ్బరి చెట్టు ఉంది కదా, చెట్టు మీద ఉంటేనే చెట్టు మీద పడుతుంది. అదిగో ఆకులు వేయరా మాండి, ఆకులు వేయి చెట్టు మీద పడుతుంది. చెట్టు మీద మరి దెమ్మంటే స్లాబ్ కింద అడుపులో బొక్క అడుపులో స్లాబ్ నేను ఇప్పుడు పైకి ఎక్కి నీరు నిలబడ్డదేమని చూస్తున్నాను. Incoming call from Satis Garu identified by Truecaller. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ఫెర్రీ రోడ్డు వద్ద శ్రీ దత్త మణికంఠ పూజా మందిరంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాలధారణ చేసిన స్వాములకు ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు నిర్విరామంగా స్వాములు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ఫెర్రీ రోడ్డు వద్ద శ్రీ దత్త మణికంఠ పూజా మందిరంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాలధారణ చేసిన స్వాములకు ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు నిర్విరామంగా స్వాములు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంగళవారం కంచర్ల మల్లేశ్వర పాపారావు శ్రీమతి శ్రీ లక్ష్మి వారి కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు 200 మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా యానా పరిసర ప్రాంత స్వాములందరూ వచ్చి ఈ భిక్ష కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం జిల్లాల వీరుడే వీరమణి కంఠుడే స్వామి శరణం శరణమునయ్యప్ప స్వామి శరణం శరణమునయ్యప్ప వస్త్రధారుడే నిత్య బ్రహ్మచారుడే స్వామి శరణం శరణమునయ్యప్ప స్వామి శరణం శరణమునయ్యప్ప ముగ్గురన్న దమ్ములే వీరాది వీరులే
చేయమనండి. స్వామియే శరణం శరణమునయ్యప్ప. స్వామియే శరణం శరణమునయ్యప్ప. తిరుముడు ప్రియుడే ఏకాంతవాసుడే. తిరుముడు ప్రియుడే ఏకాంతవాసుడే. స్వామియే శరణం శరణమునయ్యప్ప. స్వామియే శరణం శరణమునయ్యప్ప. అందాల బాలుడే అందరికీ దేవుడే. అందాల బాలుడే అందరికీ దేవుడే. స్వామియే శరణం శరణమునయ్యప్ప. స్వామియే శరణం శరణమునయ్యప్ప. స్వామియే శరణం శరణమునయ్యప్ప. స్వామి అందరు స్వాములు పిలిచి తీసుకెళ్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప. 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 స్వామియే శరణమయ్య. 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 బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైభవంగా కాట్రేనికోన మండలం చెయ్యారు గ్రామ దేవత శ్రీ దాసులమ్మ అమ్మవారి జాతర ముగింపు ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా గ్రామ పొలిమేరలు మూసివేసి కర్రలపై అమ్మవారిని ఊరేగించి గ్రామోత్సవం నిర్వహించి ఆలయంలో అమ్మవారిని అప్పగించే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యారులో ఘనంగా గ్రామ దేవత శ్రీ దాసులమ్మ అమ్మవారి పంటల జాతర మహోత్సవంలో 47 సంవత్సరాల తర్వాత గ్రామంలో కుల మతాలకు అతీతంగా ఏకమై జరుపుకుంటున్న జాతర. గతంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే జాతర మనస్పర్ధలు రావడంతో అప్పట్లో నిలిచిపోయిన ఉత్సవంలో మళ్లీ ప్రారంభమైంది. గ్రామం పాడి పంటలతో పిల్లా పాపలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ 8 రోజులుగా జరుపుకుంటున్న జాతర మహోత్సవంలో ఉత్సవాల్లో భాగంగా కంట్రీ దీపాలతో మహిళలు, నైవేద్యపు కావిడాలతో పురుషులు గ్రామంలో భారీ ఊరేగింపు జరుపుకి అమ్మవారికి సమర్పణ. అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలన్నీ కలిపి గ్రామంలో ఇంటింటికి పంచడం ఇక్కడ ఆనవాయితీ. అమ్మవారి ప్రసాదాన్ని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని ఇక్కడ నమ్మకం. మారిడమ్మ, ముత్యాలమ్మకు సైతం మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు.
చెయ్యేరు కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో చెయ్యేరు గ్రామ దేవత అయిన శ్రీ దాసులమ్మ అమ్మవారు గ్రామ దేవతగా తెలుస్తుంది. పూర్వం నుంచి కూడా మా పెద్దల పూర్వీకులు పంటల జాతర చేసేవారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసేవారు. తర్వాత ఈ మధ్యకాలంలో 47 సంవత్సరాల నుంచి ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలు కొంత ఇబ్బందులు పాలవుతున్నారన్న ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ మీటింగ్ వేసుకుని అమ్మవారికి మళ్ళా పంటల జాతర చేద్దామని అందరు గ్రామస్తుల సహకారంతో చేద్దామని మీటింగ్ వేయడం జరిగింది. గ్రామస్తుల సహకారంతో ఈ పంటల జాతర మహోత్సవాలు 7-10-2025 నుంచి 14-10-2025 వరకు అత్యంత వైభవంగా మా చెయ్యేరు గ్రామంలో జరుగుతున్నవి. ఈ దాసులమ్మ తల్లి అమ్మవారు పూర్వం నుంచి కూడా పుట్టింటి వారు సోమవారు కుటుంబీకులు, అత్తింటి వారు నంద్యాల వారి కుటుంబీకుల కింద మా చెయ్యేరు గ్రామ ప్రజలకు దర్శనమిస్తూ చెయ్యేరు ప్రజలకు అంతా బాగుండాలన్న ఉద్దేశంతో మేమంతా చెయ్యేరు గ్రామ ప్రజలంతా పాడి పంటలతో ధనధాన్యాలతో బాగుండాలన్నాయి ఆశిస్తూ అమ్మవారికి పంటల జాతర తలం పెట్టాం. బాగా సక్సెస్ అయ్యి భక్తులందరూ కూడా పాల్గొని ఈ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. దానికి మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాసులమ్మ తల్లి జాతర పంట జాతర మహోత్సవాలు 47 సంవత్సరాల క్రితం జరిపారండి. ఇది మళ్ళీ ఇన్నాళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ పంట జాతర చేసిన నాళ్ళు అమ్మవారు చాలా వైభవంగా మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతూ చూసింది. ఇన్నాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేసాం. కానీ ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావడం, పంటలు సరిగా పండకపోవడం, రైతులు నష్టపోవడం, వీటన్నిటి కారణంగా మా ఊరి పెద్దలందరూ నిర్ణయించి పంటల జాతర చేయాలి అని చెప్పి, ఆడపడుచుని పిలవాలి అని చెప్పి, గండదీపం వెలిగించాలని, మహానైవేద్యాలు పెట్టాలని అన్ని నిర్ణయించారు. దీని అందరికీ మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది విచ్చేసి అత్యంత వైభవంగా దీన్ని జరిపించారు. ఈ తల్లి మమ్మల్ని చల్లగా చూసి మా అందరినీ ఇంకా చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ దాసులమ్మ తల్లి 5 తరాలకి సంబంధించినటువంటిగానే అప్పుడు స్థాపించడం జరిగింది ఈ ఆలయాన్ని. అప్పట్లో 47 సంవత్సరాల క్రితం ఆచారాలు సాంప్రదాయాలు పూర్వీకులు అనుసరించి ఈ యొక్క పంటల జాతర కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించుకున్నాము. తర్వాత కొన్ని అనివార్య కార్యాల వల్ల కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు రావడం వల్ల ఇది ఆగిపోవడం అనేటటువంటిది జరిగింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏంటంటే పంటల జాతర చేయడం వల్ల మన గ్రామం ఎంతో సురక్షితంగా ఉండాలి అని చెప్పి, చాలా భోగభాగ్యాలతో వెలసిల్లాలి, మన గ్రామ దేవత బిడ్డలందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 7-10-2025 నుండి 14-10-2025 వరకు వారం రోజుల పాటు అమ్మవారిని మా సరిహద్దు పొలిమేరల నుండి ఆహ్వానం చేసి ఈ వారం రోజుల కార్యక్రమము గ్రామ సంచారము చేస్తూ ఆవిడికి తగ్గట్టుగానే భారీ ఊరేగింపులతో సంబరం చేయడం జరిగింది. ఈవిడ ఇన్ని సంవత్సరాలు ఆగిపోయినటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ పునఃప్రతిష్ఠించినందుకు ఆవిడకు ఉండేటటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దుకుంటూ ఒక మహాకుంభ మేళ లాగా ఒక మహాకుంభ నైవేద్యం సమర్పించుకోవాలని చెప్పి ఈ గ్రామానికి పట్టినటువంటి చీడపీడలు కానీ దిష్టులు అటువంటి ఏదైనా కనుక చెడు జరిగే విధంగా లేనటువంటి విధంగా ఈ గండ దీపాలు అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా చూపించడం జరుగుతుంది. మళ్ళీ ఇది కుల మతాలకు అతీతంగా గ్రామస్తులందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క పంటల జాతర మహోత్సవాన్ని మేము జరుపుకోవడం జరుగుతోంది. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము దీన్ని నిర్వహించుకోవాలని కూడా మేము తీర్మానం చేసుకున్నాము. ఈ దాసులమ్మ తల్లి ఈ యొక్క చలవ వల్ల ఈ యొక్క పంటల జాతరకి ప్రతి పుట్టింటి ఆడపడుచు కూడా హాజరయ్యి వాళ్ళకి శక్తి కొలది
మంది ఉండేటటువంటి మొక్కులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతోంది. ఇది మంగళవారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా అమ్మవారిని మళ్ళీ అతి సాంప్రదాయంగా వస్తున్నటువంటి కర్రల మీద ఏదైతే ఉందో ఆ కర్రల్ని వేసుకుంటూ ఆ అమ్మాయిని మన తల్లిని సాగనంపడం అనేటటువంటిది జరుగుతోంది. ఇది ఈ యొక్క పంటల జాతర యొక్క మా చెయ్యారు ఆ చల్లని తల్లి దాసులమ్మ తల్లి యొక్క మహాభోగభాగ్యమైనటువంటి పంటల జాతర మహోత్సవాన్ని మేమందరం కూడా గ్రామస్తులం అందరం ఏకతాటి మీద ఉండి మేము నడిపించుకోగలుగుతున్నామని మీడియా ముఖంగా మేమందరికీ తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే బాణసంచా దుకాణదారులు ప్రతి ఒక్కరూ ఎటువంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటిస్తూ విక్రయాలు జరపాలని పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్ రాజ్ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే బాణసంచా దుకాణదారులు ప్రతి ఒక్కరూ ఎటువంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటిస్తూ విక్రయాలు జరపాలని పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్ రాజ్ అన్నారు. జగ్గంపేట నుంచి గోకవరం రోడ్లో పుష్కర కాలువ వద్ద ఉన్న స్థలంలో బాణసంచా దుకాణాలు ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని డీఎస్పీ శ్రీహర్ రాజు, జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, తహసీల్దార్ రమేష్ బాబు, అగ్నిమాపక అధికారి ఎం రత్నరాజ్తో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా శ్రీహర్ రాజు మాట్లాడుతూ బాణసంచా దుకాణదారులు అందరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ విక్రయాలు జరపాలని గత కొద్ది రోజుల క్రితం రాయవరంలో జరిగిన అగ్ని ప్రమాదం దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని, మరీ ముఖ్యంగా దీపావళి రోజున బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా దీపావళి పండుగను జరుపుకోవాలని కోరారు. ఎలా చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే బండి కోసం వస్తాడు మనకి గడవ రోడ్డు కాబట్టి సింగిల్ లైన్ పెట్టించేసి ఎలా అయినా నవ్వు కట్టుకోవాల్సి వస్తుంది. ఆ 2 hours ఉంటుంది సార్. ముందు టైంలో ముందు రోజు నెంబర్ ఉంటుంది సార్. మనకి దీపావళి మధ్యాహ్నం ఉంటుంది సార్. ఆదివారం ఉంటుంది 4 సార్. అదైనా మళ్ళీ ఇక్కడ షాపులు ఎంత అంట 18 అడుగులు సార్. 18 నుంచి 18 అవును సార్. మ్యాక్సిమం ఇటుపక్క ఏం గొప్ప ఓన్లీ షాపులు మాత్రం లోన్ ఉంటాయి సార్. పార్కింగ్ అంతా బయట సార్. జగ్గంపేట ఈ రానున్న కొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగ సందర్భంగా స్థానిక మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు, స్థానిక ఎంఆర్ఓ గారు రమేష్ గారు, మా జగ్గంపేట సిఐ గారు వైఆర్కే శ్రీనివాస్ గారు సమక్షంలో ఈ ఎక్కడైతే విక్రయాలకు సంబంధించిన ప్లేస్ ఉందో అన్ని కూడా చూడడం జరిగింది. గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ వ్యాపారస్తులందరినీ కోరాం. ఈ టెంపరీ తీసుకుని మ్యాక్సిమం కూడా షాపులన్నీ చూసాం. మ్యాక్సిమం కూడా 12 నుంచి 14 షాపుల వరకు అవకాశం ఉంది. అలాగే వాటర్ సంబంధించి లేకపోతే ఇసుక లేకపోతే ఇంకేమైనా ఫైర్ ఫైటింగ్ సంబంధించి ఏవైతే ముందస్తు చర్యలు ఉన్నాయో అన్నీ కూడా తీసుకున్నాము. ఫైర్ సర్వీస్ సంబంధించి కూడా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గారు వచ్చారు, రతనరాజు గారు. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి, ఎందుకంటే మన పొరుగు జిల్లా అయినటువంటి రాయవరం ఈ మధ్యన చాలా పెద్ద సంఘటన జరిగింది. దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కోనసీమ జిల్లా పి గన్నవరం ఆయనవిల్లి మండలం మాగం గ్రామంలో గత 3 రోజులుగా వీర విహారం చేసిన కొండముచ్చు ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కొండముచ్చు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎట్టకేలకు స్పందించి కొండముచ్చిని పట్టి ఫారెస్ట్ కు తరలించిన అధికారులు. కోనసీమ జిల్లా పి గన్నవరం ఆయనవిల్లి మండలం మాగం గ్రామంలో గత 3 రోజులుగా వీర విహారం చేసిన కొండముచ్చు ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కొండముచ్చు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎట్టకేలకు స్పందించి కొండముచ్చిని పట్టి ఫారెస్ట్ కు తరలించిన అధికారులు. కొమ్ముతో ఇది పోయింది. 2 సరే కొమ్మిచ్చి కొట్టింది.
పాలిట ప్రాంతమైన యానం బైపాస్ రహదారిలో సోమవారం ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమలాపురం వైపు, కాకినాడ వైపు వెళ్లే ద్విచక్ర వాహనాలను, ఆటోలను తదితర వాటన్నింటినీ తనిఖీ చేశారు. ముఖ్యంగా ఇటీవల కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా ప్రమాదం, పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దీంతో యానాం నుంచి దీపావళి బాణసంచా సామగ్రి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం నేపథ్యంలో నిఘా పెంచినట్లు తెలిపారు. ఈ తనిఖీలో ఎస్ఐ పునీత్ రాజ్, ట్రాఫిక్ ఎస్ఐ సేరు నూగరాజు పాల్గొన్నారు. సార్ ఇలా అని పక్క తిరుగు. అని పక్క వచ్చి ఎస్పీ గారు ఆ పక్క సార్ 2 రోజులు 3 రోజులు గట్టిన జనం భయపడుతుంటారు. ఇంకో లాభం తోట త్రిమూర్తులు నేతృత్వంలో మంగళవారం మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కల్తీ మద్యం వ్యతిరేక ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది.
ఈ ర్యాలీలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువజనులు పాల్గొన్నారు. నకల్సి తోట త్రిమూర్తులు నేతృత్వంలో మంగళవారం మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కల్తీ మద్యం వ్యతిరేక ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. ఈ ర్యాలీలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువజనులు పాల్గొన్నారు. నకిలీ మద్యం వల్ల ఆరోగ్యంపై పడే కాలుష్యం, తీవ్రమైన ప్రమాదాలు, సామాజిక వనరులు నాశనం వంటి అంశాలపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశం. ర్యాలీ అనంతరం ఎమ్మెల్సీల సమక్షంలో నియామక అధికారి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. అందులో నకిలీ మద్యం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల జీవితాలను రక్షించి ప్రభుత్వం శీఘ్రమే నిబంధనలను కఠోరతరం చేయాలని గమనించి స్పందించమని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో మద్యం దుష్ప్రభావాలపై చైతన్యం పెరిగింది. నకిలీ మద్యం వ్యాపారాన్ని తొలగించేందుకు సమూహ బలాన్ని ప్రదర్శించింది. నకిలీ మద్యం దానిపై నిరసనగా చేపట్టిన ఈ ఉద్యమం ప్రజల ఆరోగ్య సురక్షిత కోసం ఎంతగానో అవసరమని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గత 15-20 రోజులుగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కనీవినటువంటి విధంగా ఈ అక్రమ కల్తీ మద్యాన్ని ఇండస్ట్రీస్ పెట్టి తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరిగితే వర్షం కారణంగా మనం ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అయితే ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అండదండలు లేకుండా ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా అమ్ముతున్నారో, మన రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతి రాజధాని అయితే దానికి హెడ్ క్వార్టర్ అనేటువంటిది విజయవాడ పక్కనే ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తుంటే ఎవరికి తెలియదని చెప్పడం అనేటువంటిది అది చాలా మోసం. అందరికీ తెలుసున్నటువంటి విషయం. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీంట్లో భాగస్వామ్యంగా వాళ్ళే నడిపిస్తున్నటువంటి ఈ కల్తీ మద్యాన్ని నడుపుతున్నారు కాబట్టి దీన్ని ఎవరు కూడా పట్టుకోకుండా ముందుకు నడిపిస్తున్నారు. అనేక మంది బెల్ట్ షాపుల్లో ఈ కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి ఈరోజు ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి జనార్దన్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మా ఫోన్ ఏదో ఎక్కడ ముంబైలో ఎయిర్పోర్ట్లో పోయిందని చెప్పడం అంటే ఎవరిని నమ్మించడం కోసం ఆ ఫోన్ అనేటువంటి తీసుకొస్తే దాంట్లో ఉన్నటువంటి ఇతను ఎవరితోటి మాట్లాడుతున్నాడో, ఏ రకమైనటువంటి వ్యక్తులతో కాంటాక్ట్ చేస్తున్నాడో అన్ని బయటకు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కనపట్టలేదని చెప్పడం. ఈవేళ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సాంకేతికతోటి ఆ నెంబర్ మీద, అతను వాడే నెంబర్ మీద ఆ డేటా తీసుకుంటే ఎవరు దొంగలో ఎవరు ప్రోత్సాహంతో నడుస్తుంది అనేటువంటిది అంతా తెలుస్తుంది. ఈవేళ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తిని, మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ని అతనికి సంబంధం ఉందని చెప్పేసి ఆ జనార్దన్ చేసి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. జోగి రమేష్ పేరు ఎందుకు చెప్పడం, మా నాయకుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పించేయండి, వదిలిపోతుంది. ఇంకా మీకు కావాల్సింది అదే కదా. ఎంత దుర్మార్గం అండి. ప్రజలు ఏమనుకుంటారనేటువంటిది లేకుండా నిన్నటిదాకా మొన్నటిదాకా చెప్పినటువంటి కబుర్లు ఈ కల్తీ మద్యంతో మాకు సంబంధం లేదు, ఆ కల్తీ మద్యం చేసేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కోవత్తుగా మాకు పంపించారన్నాడు. అటువంటి కోవత్తు అనుకున్నటువంటి వ్యక్తికి మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ ఇచ్చే సందర్భంగా మీరే బీఫార్ అని కూడా మీ చేతులతో ఇచ్చారు. ఈ రోజు వరకు ఇన్ఛార్జిగా కంటిన్యూ అవుతున్నాడు ఓడిపోయిన తర్వాత. అతను అంటే ఏం చెప్తున్నారో, ఏం ఆలోచన చేస్తున్నారు మీరు? ప్రజలు ఏమనుకుంటారనేటువంటి దాంతో పని లేదా మీకు? ఇంకా అతనేదో పెద్దిరెడ్డి గారికి సన్నిహితులని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ పెద్దిరెడ్డి గారి కొడుకు ఎంపీగా ఉన్నటువంటి ఇంతటితో సమాప్తం.
బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.